నెక్స్ట్ సుగ్రీవుడు మనులు పొదిగిన ఒక బంగారు హారాన్ని సూర్యకిరణములతో జిగేడమనిపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి హారాన్ని రాముడికి ఆయన కానుకగా ఇచ్చాడు. వాలి కుమారుడైనటువంటి అంగదుడు అద్భుతమైనటువంటి 2 రాముడికి భుజకీర్తులు ఇచ్చాడు. భుజకీర్తులు అంటే తెలుసు కదా, భుజం పైన. అలాగే కాంచనీ మణి విగ్రహం సుగ్రీవాయ ప్రజం దివ్య ప్రాయచ్చన్న మమ దృశవ వైడూర్య మణి చిత్రే చ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ దితిమాన్ అంగదాయ అంగదేనదో మణి ప్రవర దుష్టం చ ముక్తాహారం అనుత్తమం సీతాయ ప్రదదో రామః చంద్రరశ్మి సమప్రభం. ఇలాగే అందరూ సీతమ్మకి రాముడు వారికి హారాలు కానుకలు ఇస్తూ ఉంటే సీతమ్మ తల్లి మాత్రము 108 మణిపూసలు మనులతో మేలైనటువంటి మనులతో కూర్చోబడినటువంటి ఆభరణాన్ని చంద్రుల్లాగా వెలిగిపోతూ ఉండేటటువంటి హనుమంతుల వారికి కానుక ఇచ్చిందనమాట. ఎవరిచ్చారు? సీతమ్మ తల్లి. ఏమిచ్చింది ఆవిడ? మణిహారం ఇచ్చింది. ఏమిచ్చింది? తర్వాత ఆమె అయ్యవారి చూసి ఎవరికి ఇచ్చింది? హనుమంతుల వారికి ఇచ్చింది అనమాట. అరజీవాస దివ్యే శుభాన్యాభరణాని చ అవేక్షమాన వైదేహి ప్రదదౌ వాయుసూనవే. హనుమంతుడైనా అక్షరేశ్వరి పుష్పాలక్షలు హనుమంతుడి దగ్గర. అవముచ్చాత్మం కంఠాధారం జనక నందిని. ఎవరి మెడలో నుంచి తీసిచ్చింది తల్లి? తన మెడలో నుంచి తీసిచ్చింది. అదే కరెక్ట్. ఎవరి మెడలో నుంచి తీసిచ్చింది? తన మెడలో వేసినటువంటి హారాన్ని ఇచ్చింది. అలాగే అవక్షత హరి సర్వాన్ భక్తారం చమువరుభు తామిదగ్న సంప్రేక్ష సుభగేహారం యస్య తృష్ణాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిః యస్మే నేతాని సర్వశః దదౌ స వాయుపుత్రాయ సంహారం వసతేక్షణ. అయితే ఈ యొక్క కత్తి హారాన్ని వేసుకున్నాడు. అంతేకాని మామూలుగా కథల్లో చెప్తారు కదా, మామూలుగా నోట్లో పెట్టాడు అన్నీ కూడా ఇట్లా పెట్టి చీకేశాడు బయటకి విసిరేస్తాడని రామాయణంలో లేదు. అది గమనించుకోండి. తతో దివ్యదైవైనాభ్యాం నీలాయ చ పరంతపః సర్వాత్మగుణాన్వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః సర్వమాన వృద్ధాశ్చ ఏషాగ్నివాననేశ్వర. తమకి యుద్ధంలో ఎవరెవరైతే సహాయ సహకారాలు లభించారు, వానరులు, బల్లూకాలు, రాక్షసుల్లో మరి విభీషణుడు మొదలైన వాళ్ళందరికీ కూడా అనేక ఆభరణాన్ని బహుకరించారు. ఎవరికి? వాళ్ళందరికీ కూడా. విభీషణ సుగ్రీవో హనుమాన్ జాంబవాస్వద సర్వవానర ముఖ్యాశ్చ కామేణ కృష్ణకర్మణ. రాముడు కష్టమైనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే సహాయ సహకారాలు లభించారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా మరి బహుకరించారన్నమాట వజ్ర ఆభరణాలన్నీ కూడా. అలాగే తత్వా సర్వే మహాత్మానం తదస్తే ప్లవగర్షభ విసృష్టాపాతివేంద్రేణ కిష్కింధామభిపాలనం సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనం పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రాణుసత్వరం రామేణ సర్వకర్మేశ్చ యదాహం పూజితః లబ్ధ్వాపదం రాజ లంకాం ప్రాయాతి విభీషణః. విభీషణుడు అనేక విషయాల్లో రాముడికి యుద్ధ సందర్భంలో రావణాసురుడు ఎలా కొడితే చనిపోతాడు. అలాగే రాముడికి ఎంతో ముఖ్యంగా ఆంతర్యంగా అన్నమాట, రాముడికి ఎంతో ముఖ్యమైనటువంటి స్నేహితుల్లాగా ఒక సోదరులాగే నచ్చు తనతో తోడబడినటువంటి సోదరులాగా సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు, జాగ్రత్తలు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలైన వాళ్ళందరూ కూడా రాముడికి చాలా ఆత్మీయులు. వీళ్ళందరిదే ఒకే మాట. కాబట్టి వాళ్ళందరినీ కూడా రాముడు మర్చిపోకుండా తను దగ్గరుండి వాళ్ళందరినీ కూడా
సమర్పించాడు. అలాగే రామేణ సర్వకామేశ్చ యథార్థం ప్రతిపూజితః లబ్ధ్వా వదనం రాజా లంకా ప్రాయా విభీషణః